నమస్తే. వెల్కమ్ టు ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం మీ యొక్క మీన రాశి వారికి జూలై 6 నుంచి జూలై 12 వరకు అంతా ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. వీక్‌ని పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోవడానికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ముందుగా ప్లానెటరీ ట్రాన్సిట్స్ అండ్ ప్లేస్‌మెంట్స్ కనుక చూసుకుంటే ఈ జూలై 6న చంద్రుడు మీన రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. అంటే మీ జన్మ రాశిలోకి. అండ్ జూలై 7న బుధుడు వక్రించి మిథున రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. జూలై 8న మేష రాశిలోకి చంద్రుడు ఎంటర్ అవుతూ జూలై 10న వృషభ రాశిలోకి ట్రాన్సిట్ అవుతాడు అనమాట. ఇవి ప్లేస్మెంట్స్ అయితే ఈ 4 పారామీటర్స్ని బేస్ చేసుకుని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఫస్ట్ ప్రొడిక్షన్ కనుక చూసుకుంటే జూలై 6th నుంచి జూలై 8th వరకు కూడా చంద్రుడు మీ యొక్క జన్మ రాశిలో ఉండి మీ వ్యయ లాభాధిపతి అయిన శనేశ్వరుడితో కలిసి ఉంటాడు. ఈ కాంబినేషన్ని విషయోగ అంటారనమాట. చంద్ర శనుల కాంబినేషన్ ఇక్కడ విషయోగాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ టైం పీరియడ్లో తీసుకునే డెసిషన్స్ అనేది సరిగ్గా ఉండవు, చాలా ఫేవరబుల్గా అయితే ఉండవు అనమాట. అన్ఫేవరబుల్గా ఉంటే చాలా ఇబ్బందులు అనేది పెడతాయి ఫ్యూచర్లో. నెక్స్ట్ పెండింగ్ పడున్న వర్క్స్ అన్ని కూడా చాలా వరకు ముందర జరుగుతాయి అనమాట. ఎందుకంటే మీ చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు వక్రించడం వల్ల జూలై 7th నుంచి ఆగిపోయిన పనులు, పెండింగ్ పడిపోయిన వర్క్స్ అన్ని కూడా చాలా వరకు ముందర జరుగుతాయి. అండ్ అవన్నీ కూడా మీకు చాలా ఫేవరబుల్గా ఉంటాయి అనమాట. మీ హౌస్ రెనోవేషన్స్ కావచ్చు, మీ స్పౌజ్ యొక్క కెరియర్ బెటర్మెంట్ కావచ్చు, ఇలాంటి వాటి అన్నింటిలో కూడా ఈసారి చాలా ఫేవరబుల్గా ఉంటుంది ఈ టైం పీరియడ్ అయితే. నెక్స్ట్ ఇంకా ఈ జూలై 8th చంద్రుడు మేషరాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. మీ పంచమాధిపతి ద్వితీయ స్థానంలోకి ఎంటర్ అవడం వల్ల, త్రికోణాధిపతి ధనస్థానంలోకి రావడం వల్ల ఈ టైం పీరియడ్లో ఫైనాన్షియల్ గెయిన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంతకుముందు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అవన్నీ అవాయిడ్ చేయమన్నాను కదా, ఇప్పటి నుంచి మీరు కొంచెం బెటర్గా చేసుకోవచ్చు. జూలై 8 తర్వాత ఆల్మోస్ట్ జూలై 8 ఎండింగ్, జూలై 9th టైం పీరియడ్స్ నుంచి మీరు ఎనీ కైండ్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అండ్ చిల్డ్రన్స్ నీడ్స్ కోసం, మీ పిల్లల నీడ్స్ కోసం ఏదైనా ఖర్చులు పెట్టాలన్నా కానీ, వాటి ఫీజెస్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా చేయాలనుకున్నా సరే ఈ టైం పీరియడ్లో చాలా బాగుంటుంది. అండ్ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, స్పెక్యులేటివ్ మార్కెట్స్లో ఉన్న పీపుల్ అందరికీ కూడా చాలా మంచి గెయిన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇదే టైం పీరియడ్లో కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి, ప్రికాషన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జరిగే జూలై 9th and 10th టైం పీరియడ్స్లో ఎలాంటి కైండ్ ఆఫ్ కమిట్మెంట్స్ కానీ, ప్రామిసెస్ కానీ ఇవేవి కూడా చేయకండి. మీ యొక్క షెడ్యూల్ని చాలా వరకు ఫ్లెక్సిబుల్గా పెట్టుకోవడానికి ప్రయత్నించండి, లేదంటే ఇబ్బందులు అనేది కాస్త క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా జూలై 10th చంద్రుడు వృషభ రాశిలోకి మీ తృతీయ స్థానంలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. త్రికోణాధిపతి ఉపచయ స్థానంలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. హెల్త్కి సంబంధించి కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. లైక్ నెక్ పెయిన్స్ లాంటిది, సర్వికల్ స్పైన్ ప్రాబ్లమ్స్ లాంటిది, బ్యాక్ పెయిన్ అండ్ సడన్ ఇయర్ పెయిన్స్, ఇట్లాంటివి ఏమన్నా మీరు ఎక్స్పీరియన్స్ చేసేలా ఉంటే కనుక ఖచ్చితంగా వాటిని సీరియస్గా తీసుకొని డాక్టర్ని విజిట్ చేయడం కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా చేయండి. లేదంటే వాటి పరంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా జాబ్ చేసే పీపుల్ కనుక చూసుకుంటే కంప్లీట్గా మీరు ఏదైనా ప్రమోషన్స్ కావచ్చు, కెరియర్ బూస్ట్ కోసం కనుక ప్రయత్నిస్తూ ఉంటే ఈ వారంలో ఎక్కువగా ఫోకస్డ్గా, అటెంటివ్గా ఉండడానికి ప్రయత్నించండి. మీ సుపీరియర్స్ దృష్టిలో పడడానికి ప్రయత్నించండి. చాలా వరకు అది బెనిఫిట్ చేస్తుంది. చాలా లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది, చాలా లాంగ్ టర్మ్ గెయిన్స్ అనేది తీసుకొని వస్తుంది. నెక్స్ట్ బిజినెస్ చేసే వారికి కనుక చూసుకుంటే ఈ యొక్క అగ్రెసివ్ గ్రోత్ కావచ్చు, అగ్రెసివ్ ఎక్స్పాన్షన్స్ కావచ్చు, అన్నీ కూడా జూలై 10th వరకు ఏది చేయకండి. జూలై 10th వరకు ఏంటంటే ఈ ఆగిపోయిన పనులని మళ్ళీ రివ్యూ చేసుకొని మళ్ళీ వాటిని చేయాలని ప్రయత్నించడం కానీ ఇలాంటివి చేయండి. జూలై 10th తర్వాత నుంచి మీకు మహాలక్ష్మి క్రియేట్ అవ్వడం వల్ల జూలై 10th రోజు నుంచి, యాక్చువల్గా జూలై 10th నుంచి కాస్త ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్ కావచ్చు, కొంచెం న్యూ పర్చేజెస్ కావచ్చు, ఇలాంటివి అక్కడ కొంచెం ఒక 2-3 days వరకు బాగుందన్నమాట. ఇది ఫాలో అవ్వండి. ఇదనమాట కంప్లీట్గా మీన రాశి వారికి ఈ 2026 జూలై 6th to జూలై 12th వరకు ఉన్న ప్రెడిక్షన్స్ అన్నీ కూడా. ఎలాంటి స్వీట్ కోడింగ్ లేకుండా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రెఫర్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విలువైన వీడియోస్ అండ్ మీ జీవితానికి ఉపయోగపడే వీడియోస్ ఇంకా చాలా తీసుకొస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మేషరాశి నుండి మీన రాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్.
మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.